ఆయన మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై సిలువలో ప్రాణం పెట్టి మాకు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ రీతిగా మీ ప్రేమకు మీ త్యాగమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. మా ప్రభా ఆయన జీవం గల దేవుడు అయిన మీకు సాక్షులుగా జీవించుటకు రక్షణ పాత్రలను చేతకూర్చుకొని మీ నామంలో ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయండి. వినబోచున్న వర్తమానం మాకు దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సౌండ్ సో మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. చాలు ప్రియుల, ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క ప్రేమను గురించి, త్యాగం గురించి, శిలువ మరణము గురించి మనం చూస్తాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తాడు. మనలను ప్రేమించుచు who we are to be loved by God. దేవుని ద్వారా ప్రేమించబడుటకు మనం ఎవరు? మన నిజస్థితిని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వెలుగులో నుండి చీకటిలోనికి మనం వచ్చేసినటువంటి వాళ్ళము. దేవుని పట్ల అవిధేయులుగా మారి అపవాదికి లోపడినటువంటి వారు, దేవునికి విరోధంగా జీవించి ఆయన హృదయాన్ని గాయపరిచినటువంటి వారు, అటువంటి వారిని ప్రభువు ప్రేమించాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. మనం ఇంకను పాపులమై ఉండగానే. పాపులను గురించి ఆలోచన చేస్తే పిల్లలు, ఎవరైనా ఏదైనా ఒక పాపం చేస్తారని తెలిసినప్పుడు వాళ్ళని ప్రజలు ప్రేమించలేరు. దొంగతనం చేస్తూ పట్టుబడితే 10 మంది వచ్చి దొంగను కొడతారు. అలాగనే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వ్యభిచార సంబంధమైన పాపంలో పడిపోయినప్పుడు వారిని మనుషులు ఎంతగానో అసహించుకుంటారు పిల్లలు. ఒక వ్యక్తి నరహత్య చేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనుషులు ఎంతో ద్వేషిస్తారు. మనుషులు తాగుబోతులుగా ఉంటే భార్యలు కూడా సహించలేరు. మ్యాన్ కెనాట్ లవ్ సిన్నర్. మనిషి పాపిని ప్రేమించలేనటువంటి వాడు పిల్లలు. కానీ దేవుడు మనలను ప్రేమించాడు. ఎప్పుడు అంటే మనం ఇంకను పాపులమై ఉండగానే. అంటే మానవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క ప్రేమ అతీతమైనది. We can't imagine, we can't measure the love of God that He has towards people. ప్రజల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను మనం కొలత వేయలేము.
ప్రభు ఒక మాట అన్నాడు, పాపులను నేను పిలువవచ్చునే అని చెప్పాడు. ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించుచు. ఈ ప్రేమించుచు అనేటువంటిది ఏ టెన్స్లో ఉంది అని అంటే అది కంటిన్యూవేషన్ టెన్స్ అన్నమాట. ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తాడని కాదు, కానీ ప్రేమించుచు, స్టిల్ ఈజ్ లవింగ్ us. ఇంకా మనలను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమకు ప్రతిఫలముగా యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించాడు పిల్లలు. అదే అక్కడ మనం చూసేది. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి, తన రక్తము వలన మన పాపముల నుండి, పాపం మనది, రక్తం అయింది. ఈ రక్తానికి పాపానికి మధ్య కనెక్షన్ అనేటువంటిది ఉంది పిల్లలు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి రక్తానికి పాపానికి మధ్య ఒక బలమైనటువంటి సంబంధం అనేది దాగి ఉంది పిల్లలు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అలాంటిది. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రక్తం చిందింపకుండా పాపానికి క్షమాపణ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఆనాటి ప్రజలకి ఒక ప్రత్యేకమైనటువంటి విధి నిర్వహించాడు, నియమించాడు. అదే ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలము అనేటువంటిది ఒకటి ఉండేది. ఈ అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం 7వ వచనం చదువుతాం. 9:7. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాత కృతముల కొరకును అతడు అర్పించును. చూడండి పిల్లలు, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. తన కొరకు, ప్రజల యొక్క అజ్ఞాత కృతముల కొరకు ఆ అర్పణను, రక్తాన్ని అర్పించేవాడు. ఈ ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో ఆ రక్తం ఎవరిది అంటే తనది కానటువంటి రక్తం. చూడండి, 25వ వచనం చదువుదాం. 25వ వచనం. అంతేగాక ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు. చాలు, తనది కాని రక్తమును తీసుకొని ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు తీసుకుని వెళ్ళేటువంటి రక్తము తనది. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే తన రక్తము అని ఉంది. ప్రధాన యాజకుడు తీసుకుని వెళ్ళేటువంటి రక్తము తనది కాదు. ఏ గొర్రెలతో మేకలతో రక్తాన్ని తీసుకొని వెళ్ళేవాడు ప్రియాల. అయితే యేసుక్రీస్తు అలా కాదు. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే. ఇది యేసు ప్రభువుని గురించినటువంటి మాటలు. ప్రధాన యాజకుడేమో
గొర్రెల రక్తాన్ని తీసుకుని వెళ్తే యేసుక్రీస్తు ప్రభు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో హిజ్ ఓన్ బ్లడ్, తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. ప్రభు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన గొర్రెల యొక్క వేపల యొక్క రక్తము కాదు, తన స్వరక్తము చేత ఏం చేశాడు? మన పాపముల నుండి మనలను విడిపించిన. పాపము నుండి విడుదల అనేది దేని ద్వారా కూడా కలగదు పిల్లలు. We can't redeem ourselves from sin even though we pay anything. పాపము నుండి మనము దేన్ని బట్టి కూడా విమోచింపబడలేము, దేన్ని బట్టి కూడా విడుదల పొందలేము. ఈ లోకంలో మనుషులందరూ కూడా పాపం చేశారు, కానీ పాపమునకు రెమెడీ అనేటువంటిది లేదు, పాపమునకు పరిష్కారం అనేటువంటిది లేదు. ఒకవేళ ఎవరైనా ఒక నరహత్య చేసినప్పుడు ప్రభుత్వం వారిని పట్టుకొని జైలు శిక్ష విధించవచ్చు, లేక ఉరి శిక్ష విధించవచ్చు పిల్లారా. అది పాపములకు రెమెడీ కాదు. ఎందుకు అంటే అతను నరహత్య చేసినప్పటికీ, అతనికి ఉరి శిక్ష పడినప్పటికీ అతనిలో ఉన్నటువంటి ఆత్మకు మాత్రం శిక్ష అనేటువంటిది తప్పిపోదు. పాపము అంత భయంకరమైనటువంటిది. పాపము కబంధ హస్తాలు కలిగినటువంటిది. పాపము చేత మనిషి బంధించబడినప్పుడు మనిషి తన జీవితంలో ఒక బానిసత్వంలో జీవించాల్సి ఉంటుంది. పాపము చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపము చాలా భయంకరమైనటువంటిది ప్రియులారా. పాపమును బట్టే శ్రమలు, పాపమును బట్టే కష్టాలు, పాపమును బట్టే కొన్ని రోగాలు, పాపమును బట్టే మరణము, పాపమును బట్టే నరకము. The result of sin is very bitterness. పాపము యొక్క శిక్ష అది ఎంతో భరించలేనటువంటిది, భయంకరమైనటువంటిది. అటువంటి శిక్ష నుండి యేసుక్రీస్తు ప్రభు మనలను విడిపించాడు ప్రియులారా. ఎలాగునంటే తన రక్తము చేత మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, అది జరిగిపోయినటువంటిది ప్రియులారా. విడిపించేశాడు. అది ఇక్కడ ఒక మాట మనం చూసినామంటే మనలను విడిపించిన వానికి అని యోహాను రాస్తా ఉన్నాడు. మనలను విడిపించిన వానికి లేక నన్ను విడిపించిన వానికి అది ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళే నిజంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. ప్రభు యొక్క బలలో ప్రవేశించబోయే ముందు అసలు ఈ బలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనేది మనకు అర్థమైనప్పుడే మనం దేవుణ్ణి సరిగా ఆరాధించగలుగుతాం. బల్ల అనేటువంటిది ఒక ప్రత్యేకమైనది ప్రియులారా. బలలో దేవుని యొక్క ఆరాధన ఎలాంటిది అంటే, ప్రభువా నీవు సర్వశక్తిమంతుడు, నీకు స్తోత్రాలు, నీవు సర్వసృష్టికర్తవు, నీకు స్తోత్రాలు, నీవు భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు, నీకు స్తోత్రాలు. అది కాదు, అది కూడా ఆరాధనలో భాగమే, కానీ బలలో ఆరాధన డిఫరెంట్, వ్యత్యాసం. బలలో మనకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా కనిపిస్తాడు. బలలో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినట్టు కనిపిస్తాడు. బలలో కనిపించేటువంటి పదార్థాలు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని సూచించేటువంటివిగా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు రిమెంబర్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్ బిఫోర్ పార్టిసిపేటింగ్ ఇన్ కమ్యూనియన్. కాబట్టి బలలో పాల్గొనేబోయే ముందు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, కింద ఫుట్ నోట్స్ ఏమని రాశారు? కడిగిన వానికి
రక్తము నుండి యేసు ప్రభు యొక్క రక్తము, పాపము నుండి యేసు ప్రభు యొక్క రక్తము మనను శుద్ధీకరిస్తుంది, శాంక్టిఫికేషన్ చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. సో వీ హ్యావ్ టు కమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము క్రిందకి మనం రావాలి. పాప క్షమాపణ పొందకుండా మరణిస్తే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. పాప క్షమాపణ పొందకుండా మరణిస్తే మన ఆత్మ దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తము అందరి కొరకు చెల్లించబడింది. కానీ ఎవరైతే ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో వారే విమోచింపబడతారు. ప్రియులారా, ఆ విమోచింపబడినటువంటి వారే దేవుణ్ణి ఈ రీతిగా ఆరాధించగలుగుతారు. ఏమని ఆరాధిస్తున్నారు? అక్కడ ఆరాధన పదాలు మనం చూస్తూ ఉన్నాం. మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. దేవుని ఎప్పుడు మనం మహింపరచాలి. ఆమేన్ అని చెప్పి మళ్ళీ ఒక మాట చూస్తున్నాం అక్కడ. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. విమోచించడం మాత్రమే కాకుండా యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు అనేటువంటి దాని గురించి కూడా అక్కడ చదువుతా ఉన్నాం. ప్రియులారా, ఏం చేశాడు? మనను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేసేసాడు, యాజకులనుగా చేసేసాడు. యేసు ప్రభు యొక్క రాజ్యానికి అంతం అనేటువంటిది లేదు. వాట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్? వీఆర్ హిస్ కింగ్డమ్. దేవుని రాజ్యం అంటే ఏంటి అని అంటే మనమే దేవుని రాజ్యము, మనమే దేవుని యొక్క రాజ్యము. మనల్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేసేసాడు, యాజకులుగా చేశాడు. యాజకులు ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉంటారు. యాజకులు ఎప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినేవారిగా ఉంటారు. యాజకులు ఎప్పుడు దేవుని సంతోషపెట్టేటువంటి వారిగా ఉంటారు. అటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభువు తన శిలువ మరణము ద్వారా మనల్ని చేర్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం దేవుని ఏ విధంగా ఆరాధించాలి, ఎటువంటి పదాలతో మనం ప్రభువుని ఆరాధించాలి అంటే ఇక్కడే మనకు దాని గురించినటువంటి విషయాలు కనబడతాయి. వై షుడ్ వి వర్షిప్ గాడ్? దేవుని ఎందుకు మనం ఆరాధించాలి అంటే ఆయన మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించినందువల్ల మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ రక్తంతో మన పాపాన్ని కడిగినందువలన మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి విమోచనను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. సిలువలో ఆయన యొక్క ప్రేమను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇంకా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించాలి. మనల్ని ఒక రాజ్యముగా చేసినందుకు ప్రభువును మనం ఆరాధించాలి. మనల్ని యాజకులుగా చేసినందుకు ప్రభువును మనం ఆరాధించాలి. మన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని మనము ఆరాధించాలి. ఈ ఒక్క వచనంలో ప్రభువును ఆరాధించడానికి అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. కనుక ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని ఆరాధిద్దాం. బలలో పాల్గొనేటువంటి వారందరూ కూడా ప్రభువుని ఆరాధించవలసిందిగా మనం చేస్తాము. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన అనంతరం ఆరాధనలోకి వెళ్దాం. పిల్లరా, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఆయన మీ రక్తం ద్వారా మా పాపం నుండి మాకు ఇచ్చిన విడుదలను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. మీకు వందనాలు. ఇటు గ్రహింపు ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షింపబడిన వారు రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించుటకు, రక్షింపబడని వారు రక్షణ కొరకు ప్రార్థించేవారుగా ఉండటకు సహాయం చేయండి. మా ఎదుట ఉన్న ఆరాధన సమయాన్ని వాళ్ళందరికీ దీవెనకరంగా చేయమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.